షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్నెక్కడ ఉంచితిరని అడుగగా, When Jesus therefore saw her weeping, and the Jews also weeping, which came with her, he groaned in the spirit and was troubled. ప్రభునందు ప్రియమైన వారలారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ యేసు ప్రభువారు కన్నీటితో కలవరపడటం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఏడవటం ఏమిటి అని కొంతమందికి అజ్ఞానంగా అనిపించవచ్చు. దేవుడు ఎప్పుడూ ఏడవడండి. కానీ ఇక్కడ దేవుడు మానవ రూపంలో ఉన్నాడు, మానవుల మధ్య సంచరిస్తున్నాడు, మానవుల యొక్క మమతానురాగాలతో కలిసి పంచుకుంటూ జీవితం కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన అంత పరితపించటం, అంత ఆందోళన చెందటానికి కారణం ఉంది. చాలా కారణాలు చెప్పొచ్చు. కానీ బహుశా బాధపడుతున్న తన స్నేహితుల దుఃఖాన్ని సంపూర్ణంగా పంచుకోవాలనుకుంటవచ్చు. లేదా అక్కడ చనిపోయిన లాజరు భవిష్యత్తుని గుర్తించుకుని కూడా ఆ కుటుంబానికి ప్రశాంతమైనటువంటి పరిస్థితి ఇవ్వాలని కూడా దుఃఖపడవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభువు కన్నీరు విడిచాడని మనం చదువుకున్నాం. పిల్లలు ఆలోచించండి, యేసుక్రీస్తు కన్నీళ్లు విడిచాననేది మనకు బైబిల్లో అతి చిన్న వచనమని ఎప్పుడో మీకు తెలుసు. ఆయన శరీరధారి అయి ఉన్న దినాల్లో చాలా మూలుగుతూ, రోదనతో, వేదనతో, నిర్లిప్తతతో తండ్రికి ప్రార్థన చేశాడని కూడా మనం చదువుకున్నాం. ఇంతకీ మన జీవితాల్లో కలవరము, కన్నీళ్లు ఉన్నవా? యేసుక్రీస్తే కన్నీరు పెట్టి ప్రార్థించినప్పుడు మనము గొప్ప కాదు కదా. మనకు మాదిరి ప్రతి ఒక్కటి యేసు దగ్గర నుంచే వచ్చింది కదా. ఆయన ప్రేమించిన లాజరు చనిపోయాడు. గమనించండి, లాజరు ప్రేమించిన యేసు అని నేను చెప్పట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రేమించిన లాజరు. దేవుడు మనల్ని ఎప్పుడో ప్రేమించాడండి. కానీ మనము తిరిగి ప్రభువుని ప్రేమించగలుగుతున్నామా? లేదా ప్రభు స్థానంలో మరి వేటినన్నా ప్రేమిస్తున్నామా? పరిశీలన చేసుకుంటంలో తప్పేమీ లేదు కదా. ప్రభువు మన కోసం దుఃఖపడకూడదు ఎప్పుడు కూడా. ఇక్కడ దుఃఖపడిన సందర్భం వేరు. ఆయన కన్నీరు పెట్టాడు. తనకిష్టమైన వారు చెడిపోతున్నప్పుడు దుఃఖపడుతూ ఉంటాడు ఆయన. తను ప్రేమించిన వ్యక్తి తన చేజేతులారా మార్గాన్ని చెరిపేసుకుంటున్నప్పుడు కూడా దుఃఖపడుతూ ఉంటాడు ఆయన. చేతికి అంది వచ్చిన దాన్ని మనం సరిగా ఉపయోగించుకోలేకపోతే, మన నోటి దాకా దేవుడు తీసుకొచ్చి అందించినా కూడా మనం దాన్ని అందుకోలేకపోతే దేవుడు దుఃఖపడక ఏం చేస్తాడండి? ఇక్కడ మరియతో పాటు, మార్తతో పాటు, అక్కడున్న మనుషులందరితో పాటు కూడా ఆయన కన్నీరు కారుస్తున్నాడు, కలవరపడుతున్నాడు, ఆత్మలో మూలుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ తండ్రి కంటతడి పెడితేనే, నీ తల్లి కన్నీరు పెడితేనే నువ్వు తట్టుకోలేవే. ప్రభువు కన్నీరు విడిచేటట్లుగా మన జీవితం ఉండకూడదు సుమా. ఆయన్ని ఘనపరుస్తూ ఉంటే, ఆయన మహింపరుస్తూ ఉంటే, ఈ అంచె దినాల్లో ఆయన్ని సంపూర్ణంగా నువ్వు ఆరాధిస్తూ ఉంటే దేవుడు ఆనందంగానే ఉంటాడు కదా. దేవుడు లాజర్ను బ్రతికించాడు అనుకోండి, కానీ మరలా తర్వాత చనిపోయాడు. మరలా తీర్పు దినాన అందరితో ఉంటాడు. కానీ గమనించాల్సిన విషయము, కలవరం, కన్నీరు ప్రభువుకి ఎవరి వలన కలుగుతున్నవనేది ప్రతి క్షణం ఆలోచించాలి. ఆయన కన్నీళ్లు విడిచాడు, ఆయన కోసం కాదు. ఆయన కన్నీరు కార్చింది ఆయన కోసం కాదండి. అందుకే అంటాడు, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం పరితపించండి అన్నాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనము దేవుణ్ణి దుఃఖపరిచేటట్లు ఎప్పుడూ ప్రవర్తించకూడదు. ఆయన కన్నీటికి కారణం మనం కాకూడదు.
అప్పుడే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. మనకు తెలిసినంత వరకు వాక్యానుసారంగా ముందుకు వెళుతూ తెలియని దానిని సేవకుల ద్వారా తెలుసుకుంటూ వాక్యపు లోతుల్లో మనము ఎదుగుతూ దేదీప్యమానమైనటువంటి దివ్యమైనటువంటి పట్టణంలో సంచరించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.